కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి దశలోనిక పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. మొదటి దశలోనిక పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. సమాధానకర్తయగు దేవుడు మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ వరకు నిందారహితముగా సంపూర్ణముగా ఉండునట్లు కాపాడుకొనుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవానికి వందనాలు. ఈ సిద్ధపాటు కూడికలో మీరుండి మమ్మల్ని నడిపించిన విధానానికై స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగాన్ని బిడ్డలకు వివరించే జ్ఞానం లేదు. నీ సిలువు చాటు నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి మమ్మల్ని బలపరిచి నీ లేఖనాలను మా హృదయాలలో స్థిరపరిచి బలపరుచుకొని వాటిని అనుసరించి నడుచులాగా సహాయం దయచేయమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపటి దినం ప్రభు యొక్క బలలో మనం పాలు పొందుతూ ఉన్నప్పుడు సిద్ధపడటం అనేది చాలా మంచి కార్యక్రమము. ప్రభు సన్నిధిలో మనం కనిపెట్టుకొని రేపటి దినం కొరకు సిద్ధపడటానికి ఈ దినం అవసరమైతే ఉపవాసం ఉండి రేపు బల్లలో పాల్గొనేంత వరకు ఉపవాసం ఉండాలి. కానీ మనకు ప్రార్థనకు రావటమే అంతంత మాత్రం. మనం బాప్తీసం తీసుకుంటే పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు దశలోనికలకు రాస్తే ఏమంటున్నాడు? సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచబడుగాక. మీ ఆత్మయు జీవము శరీరమును మన ప్రభు అయిన యేసు ఎప్పటి వరకు? రాకడ వరకు ఎలా ఉండాలట? నిందారహితంగా ఉండాలని దేవుడు అంటున్నాడు. ఏమండి, బాప్తీసం తీసేసుకున్నంత మాత్రంలో నువ్వు పరలోకం వెళ్ళవు. నీ ప్రాణ ఆత్మ శరీరాలు ప్రభు రాకడ వరకు నిందారహితంగా పెట్టుకోవాలి. జన్మతః మనం మానవులము, పాపులం గనక యేసయ్యలోకి, ఆయన రక్షణలోకి పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకున్నాం కనుక పాపలోకంలో మనం జీవించున్నాం కనుక చిన్న చిన్న తప్పిదాలు మనం చేస్తూ ఉంటాం. వాటిని ఈ దినం ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడి ఆయన చేత పరిశుద్ధంగా ఉండటానికి ఆయన సన్నిధిలో గడిపి మనం ప్రార్థించుకొని రేపు బల్లలో పాలు పొందాలి. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందటానికి వచ్చేటప్పుడే మనకంటే ఇంక పరిశుద్ధులు లేరన్నంత బిల్డప్ ఇస్తాం. మళ్ళీ నెల వచ్చేంత వరకు మరలా దాని జోలికి ఏం మనం వెళ్ళాం. మన ఇష్టానుసారంగా నడుస్తుంటాం. కానీ నీ ప్రాణాత్మ శరీరాలు ఆయన రాకడ వరకు నిందారహితంగా ఉంచుకోమని దేవుని వాక్యం అంటాం. దేవుని వాక్యములో ఆయన ఆత్మలో నింపబడి మనం పరిశుద్ధంగా ఉండాలి. ఏ విషయాల్లో పరిశుద్ధతను కలిగి ఉండాలి అనే విషయాన్ని యెషయా భక్తుడు 1వ అధ్యాయం యెషయా గ్రంథము 16వ అధ్యాయంలో 16వ వచనంలో ఆయన చెప్తాడు కదా, మిమ్మును మీరు కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకొనుడి. హల్లెలూయా.
ఏం చేయాలంట? యెషయా గ్రంథం 1:16 ఏం చెప్తుంది? మిమ్మల్ని మీరు కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి. హల్లెలూయా. ఏం చేయాలంట? మిమ్మల్ని మీరు కడుగుకొనుడి. మనం దారంట వెళ్తూ ఉంటాం, ఏ బురదలోనో కాలేసాం, ఏం చేస్తాం? కడుక్కుంటావా? కడుక్కోవా? పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నువ్వు ఏదైనా పాపంలో పడి లేకపోతే దుష్క్రియల్లో పడి నిన్ను నీవు కడుక్కోకుండా దేవుని సన్నిధికి రావచ్చా? రాకూడదు. మరి ఎందుకు రావట్లేదు దేవుని సన్నిధికి? అయ్యో, రేపు నేను పరిశుద్ధ రక్తంలో శరీరంలో పాలు పొందాలి. నిర్లక్ష్యం. అదే మిమ్మల్ని పట్టి పీడించి లాగుతూ ఉంటుంది వెనక్కి. గుర్తుపెట్టుకోండి. అవకాశం లేదు. 1 గంట మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి. ఏ దుష్క్రియలు ఈ మాసంలో చేశానో దేవుడు అంటున్నాడు, అది నాకు కనపడుతుంది, దాన్ని మీరు కడుక్కొని రండి నా దగ్గరికి అంటున్నాడు. కానీ ఆ మలినంతోనే దేవుని సన్నిధికి వచ్చి ఆ పాపంలోనే పడి ఆ మురికి కోపంలోనే ఉండి ఆ మురికినే తగిలించుకొని గుడ్డలు మాసిపోయి మురికితనంగా ఉన్న ప్రభు సన్నిధికి వచ్చి పరిశుద్ధుల్లాగా ఆయన రక్తంలో శరీరంలో పాలు పొందటానికి సిద్ధపడి వస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మంచిది కాదు అని దేవుని వాక్యం అంటుంది. ఒకవేళ నీవేమైనా అలాంటి పరిస్థితిలో నీవు ఉంటే ఈ రాత్రి ప్రభువా నన్ను కడుగు అని దేవుని సన్నిధిలో అనుకొని ప్రార్థించి పశ్చాత్తాప్తుడై ఆయన శిలువ రక్తము చేత కడుక్కొని దేవుని సన్నిధికి రేపు రావాలి. అది మనకు అవసరం లేదు. అది మనం ఎవరు పట్టించుకోరు. మనం వచ్చి ఆయన రక్తంలో శరీరంలో పాలు పొందితే చాలు అని అనుకుంటాం. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా అంటాడు, నీవు క్షారముతో కడిగినను విస్తారమైన సబ్బు రాసుకున్నాను, నీ దోషము మరక వలె నాకు కనబడుతుంది. ఇర్మియా 2:22 అండర్లైన్ చేసుకోండి. పాలతో నువ్వు కడుగుతున్నావు కానీ ఆ దోషం పోరట్లా. విస్తారమైన సబ్బు రాస్తున్నావు, అది నీ దోషము మరక వలె ఇంకా నాకు కనబడుతుంది. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడిని నేను, పరిశుద్ధురాలు నేను, ఇక నా అంత పరిశుద్ధులు లేరని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రభు ఈ రాత్రి అంటున్నాడు, నువ్వు క్షారముతో కడుక్కున్నావు, ఎంత కాస్ట్లీ సబ్బుతో పూసుకొని ఒంటికి రాసుకున్నా నీ దోషం ఇంకానే నాకు కనపడుతుంది, మరక వలె నాకు కనపడుతుంది. ఈ రాత్రి ఆ మరక నీలో ఉందేమో, ఆ రొంపిలో ఆ రుచిలో మనం పడ్డామేమో. మనలో మనం కడుక్కొని పరిశుద్ధపరచబడి ప్రభు సన్నిధిలోనికి రమ్మని దేవుని వాక్యం అంటూ ఉంది. చూడండి, ఒక్క 10 విషయాలు 7 విషయాలు చెప్పి ముగిస్తాను. 10 ఉన్నాయి కానీ 7 చెప్తాను. రోమాపత్రిక 6:6. రోమాపత్రిక 6:6. రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. హల్లెలూయా. ఈ శరీరం ఏంటంట? ఈ శరీరం ఏంటి? పాపమునకు దాసులము కాకుండా నిమిత్తము పాప శరీరం. ఇది పాప శరీరం అండి. ఈ పాప శరీరాన్ని ఎక్కడ కొట్టాలంట? సిలువకు కొట్టాలి. మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడాలి. ఎంతమంది సిలువ వేయబడుతున్నారు? టీవీలు పెట్టి చూడండి. సిలువలో యేసయ్య మేకప్ వేసుకున్నాడా? సిలువలో యేసయ్య మంచి కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నాడా? సిలువలో యేసయ్య ఆడి కార్లు తిరిగాడా? సిలువలో యేసయ్య 1,00,000 రూపాయలు డెకరేషన్ చేసిన స్టేజ్ మీద ఉన్నాడా? ఈ పాప శరీరాకారం కోసం ఒక వ్యక్తి ప్రసంగం చేయటం కోసం నేను చూశాను. ఒక హైదరాబాదులో ఒక సభ పెట్టడానికి అయిన ఖర్చు 72 లక్షలు అంట.
అర్థమైందా? 72 లక్షలంటే ఎన్ని కుటుంబాలు ఆదరించవచ్చో, ఎంత మంది అనాథలను ఆదుకోవచ్చో చూడండి. ఆయన ఆ స్టేజీ మీద పాటలు పాడటానికి ఏర్పాటు చేసిన ఆ స్టేజీ 72 లక్షలు అంట. దాని గురించి పెద్ద విమర్శ వచ్చింది. డబ్బును ఏం చేస్తున్నారో తెలియట్లా, సేవకులమని చెప్పుకుంటున్నారు. ఈ పాప శరీరాకారానికి నిరర్ధకం కావాలి అని అంటే సిలువలో కొట్టబడిన దేవుని వాక్యం అంటా ఉంది. ఏమంటుంది? నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడాలి. హల్లెలూయా. ఎవరు వేస్తున్నారండి సిలువ? ఎవరు వేయట్లేదు. ఈ శరీరాన్ని, పాప శరీరాకారాన్ని, ప్రాచీన స్వభావాన్ని సిలువకు కొట్టమని దేవుని వాక్యం అంటుంది. ఈ శరీరం ఏమైంది? పాపమయ్యింది. ఆయన సిలువలో కార్చిన రక్తం చేత ఈ శరీరాన్ని కడుక్కోవాలి. దేవుని వాక్యం ముందు చదువుకున్న దశలోనికిలో ప్రాణ ఆత్మ శరీరంలో ఆయన రాకడ వరకు నిందారహితంగా ఉంచుకోమని దేవుని వాక్యం అంటా ఉంది. అదేది? ఒకవేళ నువ్వు ఆ శరీరంతో ఏమైనా పాపం చేసావేమో, ఈ శరీరాన్ని ఎంత డెకరేషన్లు చేసావేమో, ప్రభా మొన్నటి దినాన్ని నేను ఇదిగో ఈ శరీరానికి ఎంత అలంకరణ చేసుకున్నానయ్యా, నన్ను క్షమించు అని ప్రార్థన చెయ్యి. చేయటానికే కదా రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి కీర్తనకారుడు 24వ కీర్తన 33-4 వచనాలు చూడండి. 24వ కీర్తన 3-4 వచనాలు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయము కలిగి ఉండేవాడే. హల్లెలూయా. ఎవరు వెళ్తారంట యేసయ్య దగ్గరికి? ఎవరు వెళ్తారంట? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టుకునేవాడు, కపటముగా ప్రమాణం చేయనివాడు, నిర్దోషమైన చేతులు కలిగిన వాడు, శుద్ధమైన హృదయం కలిగిన వాడే ఆయన దగ్గరికి వెళ్తాడు. ఆయన ఉండే స్థలంలో ఉంటాడు. నీ ఇష్టానుసారంగా నువ్వు చేసి యేసయ్య దగ్గరికి నేను వెళ్ళిపోతాంటే వెళ్తాడా? లేదే. వ్యర్థమైన దాన్ని అందు మనసు పెట్టకూడదు, నిర్దోషమైన చేతులు ఉండాలి, శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శరీరాన్ని ప్రేమించకూడదు, ప్రాచీన స్వభావాన్ని సిలువకు కొట్టాలి, శుద్ధమైన హృదయం ఉండాలి, నిర్దోషమైన చేతులు ఉండాలి. అలాగనే ఏమంటుంది? వ్యర్థమైన దాన్ని మనసు పెట్టకుండా. ఒకవేళ ఏమన్నా మనసు పెట్టేవేమో ఈ మాసంలో, అది వ్యర్థమని తెలుసు, మనసు కోరిందేమో, ఈ చేతులతో ఏమన్నా తప్పు చేసేవేమో, హృదయం లేదన్న చెడు ఆలోచన కలిగి ఉన్నావేమో, ప్రభు సన్నిధిలో వచ్చి ఒప్పుకోవాలా వద్దా? ఒప్పుకోవా? ఒప్పుకోకుండా వచ్చేస్తావు పొద్దున్నే? చెప్పండి. వచ్చేసి పరిశుద్ధంగా ఉన్నాను నేనంటే ప్రభు ఎక్కడ క్షమిస్తాడు నిన్ను? ఈ మాసంలో ఏం చేసావో ప్రభు సన్నిధిలో ఒప్పుకోని అవసరం లేదా? ఏం చేసావో ఒప్పుకోవా? ఏం చేశాను అయ్యా? ఇదిగో నేను ప్రభా, ఇదిగో బస్సు ఎక్కి వెళ్తున్నాను, గప్పుకొని నా ముందు ఒక తోసిపోయాను, తిట్టేశాను గప్పుకొని, ప్రభా క్షమించిన ఆయన అనవా? లేదా ఎవరో నిన్ను ఏదో అంటే గప్పుకొని రెచ్చిపోయి ఉద్రేకతో ఏదో అనేశాను, ప్రభా నన్ను క్షమించాను అనవా? క్షమించొద్దా దేవుడు? క్షమించాలా వద్దా? మరి అడగవా? రావా ప్రభు సన్నిధికి? మనకు అవసరం లేదా? తప్పనిసరిగా రావాలి. లేదు, రావటానికి నీకు వీలు లేదు. నీ ఇంట్లో ఉన్న కూర్చొని 1 గంట ప్రభు సన్నిధిలో ఉపవసించి ప్రార్థించు. ప్రభు నిన్ను క్షమించి రేపటికి సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. అదేమి లేకుండా మన ఇష్టానుసారంగా చేయటానికి వీల్లేదు. తర్వాత చూడండి, నిర్దోషమైన చేతులు కావాలి అని అన్నాడు కదా. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనం, ఈ దినం మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికి కనబడవలనని ప్రార్థన చేయమని చెప్పాడు. ఎవరికి కనపడాలంట? నీ ముఖము కడుక్కోవాలి. నువ్వు ఉపవాసం చేయుచున్నట్లు మనుషుకు కనబడవలని కాక రహస్యమందున నీ తండ్రికి కనబడవలనని. నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని ఏం కడుక్కోవాలి?
నీ తల అంటుకుంటావంటే నీ తల ఉన్న చెత్త చెదారాన్ని తీసేయి. నీ ముఖం కడుక్కో, నిర్మలంగా ఉండు. నీ ముఖంలో ఏంటంటే చూస్తే ఎప్పుడు మాడిపోయిన ముఖంలాగా ఉంటుంది అంటుంటారు కదా. దేవుని సన్నిధిలో ముఖం ప్రతిబింబించేటట్లు ఉండాలి, చక్కని వెలుగు కలిగినట్లుగా ఉండాలి. నీ ముఖం కడుక్కొని నీరసంగా లేకుండా, బలహీనంగా లేకుండా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు నిన్ను ఏ రీతిగా తీర్చిదిద్దుతాడో చూసుకో. అంతేకాకుండా నీ పెదవులను కూడా కాచుకోవాలి, నీ ముఖాన్ని కాచుకోవాలి, నీ చేతులు కాచుకోవాలి, నీ హృదయాన్ని కాచుకోవాలి, నీ మనసును కాచుకోవాలి, నీ శరీరాన్ని కాచుకోవాలి. అలాగనే యోబు 27:4 ఆయన అంటాడు కదా, నిశ్చయముగా పెదవులు అబద్ధము పలుకుటలేదు, నా నాలుక మోసమును ఉచ్చరించట్లేదు. నా పెదవులు అబద్ధం ఆడలేదు నాయన, నా నాలుక మోసాన్ని ఉచ్చరించట్లేదు. ఎలా ఉంది నీ పెదవులు? నీ పెదవులతో ఏం మాట్లాడుతున్నావు? నీ నాలుకతో ఏం మోసం చేస్తూ ఉన్నావు? ఒకవేళ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించుకోవద్దా? అయ్యా నేనేం తప్పుడు మాట్లాడుతున్నాను, నా నాలుగుతో నేను ఉచ్చరిస్తున్నానేమో. అయ్యా నా పెదవులు అబద్ధం ఆడకుండా చెయ్యి, నా నాలుకను మోసపుచ్చుకోకుండా చూడు అని దేవుని సన్నిధిలో ప్రార్థించొద్దా? ప్రార్థించాలి తప్పకుండా. దేవుడు తప్పక ఆయన వాటిని కాచుకుంటాడు. చూడండి, చెవులను కూడా కాచుకోవాలంటాడు. యెషయా గ్రంథము 33:15 నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు, నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలచుకొని, హత్యను మాట వినబడకుండా చెవులను మూసుకొని, చెడుతనము చూడకుండా నీ కళ్ళు మూసుకొని వాడు ఉన్నత స్థలం ముందు నిలుచును. హల్లెలూయా. ఇవన్నీ యేసయ్య ఊరికి నేను చెప్పాడండి. అబ్బాయి నీ చేతులను జాగ్రత్తగా చూసుకో, నీ చెవులను చెడును వినకుండా చూసుకో, నీ కన్నులను చెవును చూసుకుండా చెడును చూడకుండా చూసుకో. ఇవన్నీ ఊరికినే చెప్పాడా యేసయ్య? చెప్పండి, ఊరికినే చెప్పాడా? వీటన్నిటిని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా నీకు? రక్షణ పొందానని చెప్పుకుంటే సరిపోతా? ప్రభు సన్నిధిలోకి వచ్చి పశ్చాత్తాపడవా? నీ పాపాన్ని ఒప్పుకోవా? నువ్వు చూసిన దాన్ని విడిచిపెట్టవా? నీ తలంపులను విడిచిపెట్టవా? నీ మనసులో ఉన్నదాన్ని, నీ హృదయంలో ఉన్న వాటిని విడిచిపెట్టి, ప్రభువా ఇవి నేను యోచించాను, ఆలోచించాను, ఇది నేను చూశాను, ఇది నేను విన్నాను, వీటి నుంచి నాకు విడుదల దయచేయని కోరుకోవా? అడగవా? ప్రభు సన్నిధిలో అడగాల్సిన అవసరం మనకు లేదా? ఏమండి? తప్పకుండా ఉంది. ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి. ప్రభు సన్నిధిలో ఏం చేశామో ఈ మాసంలో, ప్రభా నేనేమన్నా చేశాను గుర్తుపెట్టుకో. అవసరమైతే రేపు బల్లారాధన తీసుకున్న దగ్గర నుంచి ఏమేమి తప్పులు చేస్తున్నామో రాసుకో. ఆ సిద్ధపాటు కూడుకొచ్చి ఈ తప్పు నేను చేశాను ప్రభు క్షమించాను, ప్రభు క్షమిస్తాడు. అది చెయ్యరు మనం. మనకంటే పరిశుద్ధులు లేడన్నంత బిల్డప్ ఇస్తాం. ప్రభు సన్నిధికి వచ్చి ఒప్పుకోవాలన్న ఇంగిత జ్ఞానం కూడా మనకు లేదు. బల్లారాధనలో మాత్రం మనం వస్తాం. ఏ తప్పు చేశామో ఆ తప్పును ఒప్పుకొని, ప్రభువా ఈ తప్పు నేను చేశానయ్యా, నన్ను క్షమించిన ఆయన, నన్ను క్షమించు తండ్రి అని పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. తప్పక వాటిని క్షమిస్తాడు దేవుడు. అందుకనే చూడండి, భక్తుడైన దావీదు అంటాడు, ఆయన చేసిన ప్రార్థన చేస్తే తప్పకుండా ప్రతి వ్యక్తి క్షమించబడతాడు. చూడండి, ఆయన అంటాడు 51వ కీర్తన 10వ వచనం తీయండి, ముగించేస్తాను. 51వ కీర్తన 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించము. హల్లెలూయా. ఈయన ఎవరండి? దేవుని చేత కోరుకున్నవాడు, ఎన్నుకున్నవాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, నా ఇష్టానుసారమైన మనుషుడు, నా ఉద్దేశాలు నెరవేర్చేవాడని చెప్పిన వాడే. ఆయన ఏమంటున్నాడు? దేవుడి చేత సాక్ష్యం పొందిన వ్యక్తి ఏమంటున్నాడు? నా యందు శుద్ధ హృదయం కలుగు చేయి, నా అంతరంగమందు స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేసుకుంటే ప్రభు నిన్ను క్షమించి
రేపటి దినం కొరకు సిద్ధపరుస్తాడు. ఏమేం చెప్పాను మీకు? నీ శరీరాన్ని ఆయన రాకడ వరకు శరీర ప్రాణ ఆత్మలను నిందారహితంగా ఉంచుకోవాలి, హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి, నీ చేతులను కడుక్కొని కల్మషం లేకుండా ఉండాలి. అంతేకాదు నిర్దోషమైన చేతులు కడుక్కొని ఉండాలి. ఉపవాసం చేసేటప్పుడు నీ ముఖం కడుక్కొని ఉండాలి. నీ నోటిని అదుపులో పెట్టుకోవాలి. నీ చెవులను నీ కన్నులను చెడు చూడకుండా చెడు వినకుండా ఉండేటట్లుగా చూసుకోవాలి. అంతేకాకుండా వీటన్నిటి మనసును స్వాధీనంలో ఉంచుకోవాలి. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగు చేయి, నా అంతరంగమందు స్థిరమైన మనసు నూతనంగా పుట్టించండి. నువ్వు పశ్చాత్తాపడి ఈ మాసంలో చేసినవన్నీ నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన రక్తంలో కడిగి రేపటి దినమున ఆయన పరిశుద్ధ రక్తంలో శరీరంలో పాలు పొందటానికి అర్హత యోగ్యత కలిగిన వ్యక్తులుగా మన ఉందుముగాక. అందరూ తల వంచండి.